ఈ క్వశ్చన్ చూడగానే మీరు స్కిప్ చేసేద్దాం అనుకుంటున్నారు కదా, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటిని మనం చూసి పెట్టేయచ్చు. ఎలా చూద్దామా? చూడండి, ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ సంథింగ్ ఇచ్చారు కదా, ఈ స్క్వేర్ రూట్ని మనం ఇది మొత్తాన్ని సాల్వ్ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అయితే ఆ వాల్యూలో ఎన్ని డిజిట్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకేనా? సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయండి, దీని పక్కన పెట్టండి. ఫస్ట్ అయితే స్క్వేర్ రూట్లో ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ డిజిట్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు ఎన్ అనేది ఈవెన్ అనుకోండి. అప్పుడు మనకి స్క్వేర్ రూట్లో వచ్చేవి ఎన్ని ఉంటాయి అంటే n/2 ఉంటాయి. ఓకేనా? ఫర్ సపోజ్ ఎన్ ఆడ్ అనుకోండి, అప్పుడు స్క్వేర్ రూట్ని సాల్వ్ చేస్తే వచ్చే డిజిట్స్ ఎన్ని ఉంటాయి అంటే n+1/2 ఉంటాయి. అర్థమైంది కదా? ఒకసారి ఇదే చూడండి, ఇందులో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఈ స్క్వేర్ రూట్లో 12 డిజిట్స్ ఉన్నాయి. 12 అనేది ఈవెన్ కాబట్టి దీన్ని సాల్వ్ చేస్తే నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని వస్తాయి? 12/2 వస్తాయి. 12/2 అంటే ఎంత? 6. ఓకేనా? సేమ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి, ఈ స్క్వేర్ రూట్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయండి. 1 2 3 4 5. ఆడ్ ఉంటే మనం ఏం చెప్పాను? n+1/2 అని తీసుకోవాలని చెప్పాను కదా. 5 ఉన్నాయి కాబట్టి 5+1/2 అంటే 6/2. దట్ మీన్స్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? ఇదే విధంగా మీరు దీన్ని సాల్వ్ చేసి ఆన్సర్ కమెంట్ చేసేయండి.